అంబేద్కర్ ప్రపంచ స్థాయి మేధావి అని ఆయన ఆలోచన విధానం ప్రకారమే సీఎం చంద్రబాబు పాలన జరుగుతోందని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మంత్రి జనార్దన్ రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడి జనగానపల్లిలో అంబేద్కర్ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా వారు తీసుకోవడం అప్పుడు జరగడం జరిగింది. వారి ఆచరణలో ఇంకా తీసుకురావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వారి ఆలోచనలు అందరం కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి ఆలోచనలు సాగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మనమందరము కూడా ఆయన ఆలోచన విధానాలను, ఆ సంస్కరణను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వైండనింగ్లో ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని దీని యొక్క సర్కిల్ అంతా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సంఘం నాయకులతో కూడా మాట్లాడి ఏ ప్లేస్లో ఎక్కడైనా, ఎందుకంటే ఎప్పుడైనా గార్లెండ్ కానీ అది ఏఆరానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా ఇది తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ వారికి కూడా. ఎందుకంటే ఇది చాలా పాత పడిపోయింది, ఇది విగ్రహం కూడా బాగా పాత పడిపోయి ఏమీ లేదు. ఒక మంచి విగ్రహాన్ని కూడా ఆ మహానాయకుడిని చిరకాలం ఎప్పటికీ కూడా ఆ విగ్రహం ఒక ప్రతిష్టతతో ఏదైనా మంచి డిజైన్తో తయారు చేసి విగ్రహాన్ని కూడా స్థాపిస్తాము ఇక్కడనే. దీన్ని ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పి దానికి కూడా ఈరోజు రమ్మని చెప్పాను. వాళ్ళందరూ కూడా అక్కడికి నాయకులతో కూడా మాట్లాడేసి దాన్ని తొలగించి దీని స్థానంలో ఒక మంచి ప్లేస్లో చూసుకొని ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా రేపొద్దున ఇబ్బందులు రాకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే వైండనింగ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కొట్టేయాలి, సట్టుపక్కలు అన్నీ పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దీన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.